హిందువులని ఎందుకు దోచుకుంటున్నారు? నేను చెప్పే ఒకే ఒక ఫార్ములా ఏంటంటే, మోసం చేయడం కంటే మోసపోవడమే అతిపెద్ద క్రైమ్. బాగా చెప్పారు. ఆ మోసపోయే వాళ్ళని, నిద్రపోతున్న హిందువులు, నేను చాలా వరకు ముస్లిమ్స్ని క్రిస్టియన్స్ని తిట్టట్లా, హిందువులను తిడుతున్నాను. సెన్స్లెస్ హిందూ ఇడియట్స్ అని పెడుతూ ఉంటాను. అదే అందరి బాధ కూడా. ఇప్పుడు మీకు పొలిటీషియన్స్, ఇప్పుడు చాలామంది సో కాల్డ్ పొలిటీషియన్స్ని కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేయట్లేదు అని. ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంది, అది తర్వాత చెప్తాను. కానీ వాళ్ళు ఏదైనా చేయాలంటే మనకి రావాలి కదా మేలుకొలుపు, ఆ హిందువులు పోరాడే మోటివేట్ రావాలి. కొంచెం చరిత్ర టచ్ చేద్దాం. ఎందుకు ఇలా తయారయ్యారు? ఆ క్వశ్చన్ మార్క్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ స్థితిలో ఉండి ఇందాక చాలా రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్న ఇవాంజలికల్ కన్వర్షన్స్ సంవత్సరానికి ఎంతో చెప్పారు. సంవత్సరానికి 3 లక్షల మందిని మతం మారుస్తున్నారు. హిందూ సోదరులందరినీ క్రిస్టియన్గా మార్చి సంవత్సరానికి 3 లక్షల మంది ట్రాక్ రికార్డ్ కల్వరి సతీష్ అనే పాస్టర్ మార్చటం.